కసింకోటలో మాదిగల ఆత్మీయ కలయిక. అనకాపల్లి కేవీ న్యూస్ ప్రతినిధి. విశాఖ ఉమ్మడి జిల్లా మాదిగ ఆత్మీయ కలయిక పిక్నిక్ సమావేశం మంగళవారం కసింకోట ప్రభాకర్ చౌదరి కొబ్బరి తోటలో మాదిగ ఆత్మీయ కలయిక పిక్నిక్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా మాదిగల ఆత్మీయ కలయిక పిక్నిక్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం అనకాపల్లి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు యలక మల్లిబాబు మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ జాతీయ నాయకులు ముమ్మిడి వరపు చిన్న సుబ్బారావు మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగలను విస్మరించిన ఏ పార్టీలు కూడా చరిత్రలో నిలవలేదని, ఇప్పటికైనా ఉమ్మడి కూటమి పార్టీల నాయకులు మాదిగలను దరిచేర్చుకోవాలని, వారికి అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఉమ్మడి కూటమి పార్టీలను కోరారు. మాదిగల 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఉద్యమ ఫలితంగా ఏబీసీ వర్గీకరణ ఫలితములను దక్కాయని, అదే మందకృష్ణ మాదిగ మా బిడ్డలకు మాదిగలకు ఇచ్చినటువంటి గొప్ప వరమని ఆయన మందకృష్ణ మాదిగను కొనియాడారు. మాదిగల తరతరాలుగా రుణపడి ఉంటారని అన్నారు.